హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వీడియోలోకెళ్ళిపోతే ఉదయాన్నే నేను రోజు కంటే కూడా కాస్త లేట్‌గా లేచానండి. లేట్ అంటే మరీ ఏం లేట్ కాదులెండి. 6 గంటలవుతుంది. అంతకంటే ముందేనేమో లోపల నుంచి తుడుచుకొచ్చేసి ఇక నీళ్ళొస్తుంటే నీళ్ళు కూడా పట్టుకొని, ఆ తర్వాత నేను బయట రోడ్డు కూడా ఊడ్చేసుకొని కల్లాపేసేసరికైతే టైం వచ్చేసి పావుతక్కువ 7 అలా అయిపోతుందండి. వేసవికాలం కాబట్టి ఎండ అయితే సూర్యకిరణాలు అలా వచ్చేస్తున్నాయి. అదే శీతాకాలం అయితే మనకి 8 అయినా గానీ ఎండ కనిపించదు. స్కూల్‌కి హాలిడే అయితే పిల్లలకి ఎలా ఉంటుందో నాకు తెలియదు గానండి. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఉదయాన్నే ఉరుకులు పరుగులు పెట్టే పని లేకుండా నా పనులు నేను ప్రశాంతంగా చేసుకోవచ్చనే ఒక చిన్న ఆశతోటండి. ఇంకా చీకటి చీకటి ఉండగానే లేవనవసరం లేదు గదండీ! ఒక పావుగంట, ఒక అరగంట అలా కాస్తంత లేట్‌గా లేచినా గానీ పర్వాలేదు. అదే స్కూలుంటే త్వరగా లేచేసి ఇక ఎందులో పడుతున్నామో మనకే తెలియకుండా ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ పనులైతే చేసుకోవాలి గదండీ! వాళ్ళు అడిగినవన్నీ సరి చేసుకుంటూ. కానీ హాలిడే వస్తే కాస్తంత ఏదో అలా అలా లేట్‌గా లేచినా గానీ పర్వాలేదు. మా వాళ్ళైతే ఇంకెవరూ లేవలేదండి. నేనైతే హాలిడే వస్తే పిల్లల్ని అలా పడుకోనిస్తాను. వాళ్ళంతట వాళ్ళే లేచొస్తారనేసి. ఇక మంచం మీదే ఉంటే అప్పుడు వెళ్లి లేపుతాననమాట. ఆ రోజు ఎందుకు హాలిడే వచ్చిందంటే, ఆ రోజున అంబేద్కర్ జయంతి అండి. అంబేద్కర్ జయంతి అంటే ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం అనేది ఏమీ లేదండి. అందరికీ పండగే కదా! చదువుకునే పిల్లలందరికీ హాలిడే వస్తుంది. ఇంకా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కూడా ఆ రోజు హాలిడే అనమాట. ఇంకా ఆయన్ని స్మరించుకుంటూ ఆ రోజునైతే ఎన్నో ఎన్నో కార్యక్రమాలైతే జరుగుతూ ఉంటాయి కదండీ! అంబేద్కర్ గురించి నా అభిప్రాయం ఏంటంటే, అట్టడుగు వర్గాలను కూడా చదువుకునేలా చేసిన మహానుభావుడండి. ఇంకా ఆడవాళ్ళని వంటింటికే పరిమితం కాదు. వాళ్ళు కూడా చదువుకోవచ్చు. సమాజంలో వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉండాలి. వాళ్ళకి ప్రతి దాంట్లో సమాన హక్కులు ఉండాలని ఆడవాళ్ళ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన రాసిన రాజ్యాంగం ఆధారంగానే కదండీ మనం ఇప్పుడు పరిపాలించబడుతున్నాం. అది చాలండి నాకైతే. ఆయన గొప్పదనాన్ని ఇంకేమీ చెప్పనవసరం లేదు. ప్రపంచ మేధావిగా పేరు గడించి ఇంకా ఎన్నో డిగ్రీలండి. ఎంతో చదువు. నాకు కూడా ఆయన చదువుల గురించి అంతగా తెలీదు. అన్ని చదువులు చదివేశారు. ఎందుకంటే మమ్మల్ని ఎందుకు చదువుకోనివ్వరన్న ఒక పట్టుదలతోటి, ఒక కసితోటి ఆయన చదవని డిగ్రీ అంటూ లేదు. అన్ని డిగ్రీలు చేసేసారు. రోజులో 21 గంట చదివేవారంటండి. ఉన్న 3 గంటలైనా ఆయన కోసం కేటాయించుకున్నది. ఆయనకి చదువు పట్ల ఎంత జాగ్రత్త, ఎంత శ్రద్ధ, ఎంత కసి, ఎంత పట్టుదల ఉంటే ఆయన 23 గంటలు చదివారా అని నాకు ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. ప్రపంచం ఎలా నడవాలో నడిపించే కరదీపికలాగా ఆయనైతే మన కోసం రాజ్యాంగం రచించారు. అనిపిస్తుందండి గొప్ప గొప్ప మేధావులందరూ ఆ కాలంలోనే పుట్టారు. ఈ కాలంలో ఎందుకు పుట్టరో అని చాలా బాధొస్తుంది. కానీ ఈ కాలంలో ఎవరు సహిస్తారండి అలాంటి మేధావుల్ని? ఎవరు భరించగలరు? ఎవరు కనగలరు? ఎవరు పెంచగలరు? ఎందుకంటే ఇప్పుడు మనం పిల్లల్ని వాళ్ళ కేరింగ్ ఏంటంటే మన కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసమే, మన జాగ్రత్త కోసమే, వాళ్ళ జాగ్రత్త కోసమే తప్ప పిల్లల్ని ఒక అంబేద్కర్‌లా చేయాలని గానీ, ఒక నెహ్రూ గారిలాగా చేయాలని గానీ, ఇంకా ఒక జాతిపిత గాంధీ గారిలా చేయాలని గానీ, ఇంకా గొప్ప గొప్ప మేధావులు అల్లూరి సీతారామరాజు, ఇంకా నేతాజీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామందున్నారండి. మన ఆడవాళ్ళు కూడా ఉన్నారు వారిలో. వాళ్ళందరూ అంత గొప్ప గొప్ప వాళ్ళగా ఆ రోజుల్లో ఎందుకు ఎదిగారు? ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎందుకు తయారు కావట్లేదంటే, తల్లి, తండ్రి ఇచ్చే ప్రోత్సాహంతోనే వాళ్ళంత గొప్ప నాయకులుగా ఎదగబడ్డారండి. వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణం పోశారు. ఈ రోజుల్లో మా ఇంట్లో ఒక గాంధీ పుట్టాలని, ఒక నేతాజీ పుట్టాలని, ఒక అల్లూరి సీతారామరాజు పుట్టాలని, ఇలా ప్రపంచం కోసం పోరాటం చేసిన సమరయోధులు ఎంతోమంది ఉన్నారు కదండీ! వాళ్ళందరూ మాకు పుట్టాలి, మాకు పుట్టాలని ఎవరైనా అనుకుంటారంటారా? అనుకోరండి ఖచ్చితంగా. ఎందుకంటే పక్కింట్లో పుడితే బాగుండనే అనుకుంటారు గానీ, మా ఇంట్లో పుట్టాలని ఎవరు అనుకోరు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ కీర్తి మనం ప్రశంసిస్తూనే ఉంటాం గానీ, వాళ్ళలా మన లైఫ్ ఉండాలని కోరుకుంటాం కానీ, వాళ్ళలా తయారవ్వాలని మాత్రం అనుకోము. ఎందుకంటే వాళ్ళ కీర్తి, వాళ్ళ నీతి అంతా కూడా ప్రపంచం కోసం మాత్రమేనండి. వాళ్ళ కోసం వాళ్ళు ఏ రోజు చూసుకోలేదు. ప్రపంచం కోసమే అంతా చేశారు. ఈరోజు కీర్తిశేషులుగా, మహానుభావులుగా చరిత్రలో నిలిచిపోయారు. చరిత్రలో నిలిచిపోయిన ఎవ్వరైనా సరే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికిందే లేదండి. అంత జీవితాన్ని కూడా ప్రపంచం కోసమే త్యాగం చేసేశారు. చదువుకోవడానికి కూడా కనీస సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే వాళ్ళ కీర్తి ఇలా ప్రపంచాన్ని తాకిందండి. కానీ ఈరోజు ఎన్నో సౌకర్యాలు ఉంటున్నాయి. ఎంతో గొప్పగా చదువులు ఉంటున్నాయి. మనం అనుకున్నది సాధించలేనిదంటూ ఏది ఉండట్లేదు. కానీ ఆ రోజుల్లో అన్ని సౌకర్యాలు లేవు కదండీ! అయినా కానీ వాళ్ళు బాగా చదువుకున్నారు. ఇంకా ప్రపంచాన్ని వెలిగించడానికైతే వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసేశారు. ఈరోజు
చరిత్రలో నిలిచిపోయి వాళ్ళని మనం ఇలా జ్ఞాపకార్థంగా స్మరించుకుంటున్నామే తప్ప వాళ్ళ ఆశయాలనైతే మనం తీర్చాలి, నేను కూడా ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఎవరు అనుకుంటున్నారండి. మన అబ్బాయి ఉన్నాడనుకోండి, ఏ ఇంజనీరో ఏ లాయరో ఏ డాక్టరో ఏదో అవ్వాలనే అనుకుంటాం కానీ మా అబ్బాయి ఒక ప్రపంచ మేధావి అవ్వాలని, మా అబ్బాయి అయితే నేతాజీ అవ్వాలని, ఒక గాంధీ అవ్వాలని, ఒక విప్లవకారుడు అవ్వాలని ఎవరైనా కోరుకుంటారండి? కోరుకోరు కదా ఖచ్చితంగా. రోజుల్లో తల్లిదండ్రులకైతే అన్నీ తెలుసండి, చదువుకున్న వారే కదా, సమాజంలో అందరూ గౌరవ గుర్తింపులు ఉన్నవాళ్లే కదా. కానీ తమ పిల్లల్ని వాళ్ళ కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే పెంచుతాం. నాతో సహా అందరూ అంతేనండి. ఎవరు కూడా తమ బిడ్డలు ఇంకొకలాగా అవ్వాలి, ఒక విప్లవాన్ని తీసుకురావాలని ఎవరు కోరుకోం కదా. కానీ ఆ రోజుల్లో వంటింటికే పరిమితమైపోయిన ఇళ్ళాళ్ళండి. ఆ రోజుల్లో అందరూ కూడా తల్లిదండ్రికి కూడా అంతంత మాత్రమే నాలెడ్జ్, కానీ తమ బిడ్డల్ని ప్రపంచ మేధావులుగా చేయడానికి వాళ్ళు ఏమాత్రం వెనకాడలేదండి. కానీ ఈ రోజుల్లో ఎన్ని తెలివితేటలు ఉంటున్నాయి మనకి, మనం మాత్రం మన పిల్లలు కోసం వాడు బ్రతికితే చాలు, వాడు కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు, వాడి ఫ్యామిలీని స్థిరంగా ఉంచుకుంటే చాలనే కదండి కోరుకుంటున్నాం. అంతకు మించి ఈ రోజుల్లో ఆశలు ఏమీ ఉండలే మనుషులకి. ఎందుకంటే ఈ రోజులు అంత భయంకరంగా ఉంటున్నాయండి. వాడి కోసం వాడు బ్రతికితే చాలు అనుకుంటున్నామంటే తల్లిదండ్రిగా అసలు ఆ ప్రపంచం ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. ఒక ఫ్యామిలీని సంగతి పక్కన పెడితే వాడి జీవితం ఏంటో వాడికే తెలియకుండా ఉంటుంది. కాబట్టి వాడి చదువేంటో వాడు చదువుకొని వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు ఒక స్థాయికి వచ్చి వాడు వెనకాల ఉండే ఫ్యామిలీని పోషించుకోగలిగితే చాలన్న స్టేజ్కి వచ్చేసాము. వాళ్ళ సంగతి కాదు కదా, కనీసం ఇంట్లో ఉండే తల్లిదండ్రి ఇంకా పేరెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళ సంగతి కూడా అనవసరం అన్నట్టుగానే ఉంటున్నారు ఇప్పుడు పిల్లలైతే. ఇంకా ఆ రోజుల్లో అలా అనుకుంటే మన కోసం అన్న త్యాగాలు చేసిన గొప్ప గొప్ప నాయకులు అయితే మనం ఇప్పుడు చెప్పుకోగలమండి వాళ్ళ పేర్లు. వాళ్ళు కూడా మనలానే ఉంటే చెప్పుకోలేం కదా. వాళ్ళ జీవితాన్ని కేవలం దేశాన్ని ఉద్ధరించాలి, ప్రపంచంలో ఏదో ఒకటి చేయాలన్న తపన పట్టుదల వాళ్ళకు ఉండేవి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అలానే వాళ్ళ ఆశయాలకి నిలిచారు తప్ప అడ్డు చెప్పలేదండి. ప్రపంచంలోకి అలా వదిలేసేవారు అంతే. వాళ్ళ పోరాటాలు చేస్తారో విప్లవాలు చేస్తారో ఇక జైలుకి వెళ్ళేవాళ్ళు ఎన్నో ఎన్నో పడేవారు అంటేనండి, పుస్తకాలు చదువుతుంటే చాలా భయం అనిపిస్తుంది. అలా వాళ్ళ నాయకులు ఈరోజు ఇంత గొప్పగా మనం వాళ్ళని సన్మానించుకుంటున్నామంటే వాళ్ళ జీవితాల్లో చాలా చీకటి, చాలా భయంకరమైన రోజులతోటి మన ప్రపంచాన్ని అయితే ఒక వెలుగు వెలిగిస్తున్నారు. మన నాయకులు చనిపోయి ప్రపంచాన్ని వెలిగిస్తున్నారు. కానీ ఈ రోజుల్లో అలా ప్రపంచం కోసం బిడ్డల్ని ఇచ్చేసేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఆర్మీకే మనం పిల్లల్ని ఇవ్వాలంటే కాస్త బాధగా, భయంగా, గుండెలు అరిచేతిలో పట్టుకుని ఇవ్వాల్సి వస్తుంది కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో కీర్తిశేషులైన వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం వాళ్ళు బ్రతికింది లేదండి. ప్రపంచం కోసం మాత్రమే బ్రతికారు. దేశంలో ఉండే ప్రజల కోసం మాత్రమే బ్రతికారు వాళ్ళు. ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ, ఎవరి చదువు గురించి వాళ్ళు చూసుకుంటూ, ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళు చూసుకుంటూ ఉంటే వాళ్ళే కూడా మనలానే ఉండేవారేమోనండి. కానీ వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకోలేదు, అందరి కోసం ఆలోచించారు. అందరూ బాగుండాలని కోరుకున్నారు. కాబట్టి ఈ రోజున వాళ్ళు కీర్తిశేషులుగా వాళ్ళు కీర్తించబడుతున్నారు మనలాంటి వాళ్ళ చేత. వాళ్ళ కీర్తి చిరస్మరణీయం కదండి. అంత గొప్ప మేధావుల్ని కన్నా తల్లిదండ్రులు, మాతృమూర్తులు అందరికీ కూడా శిరస్సు వంచిన పాదాభివందనాలు చేయడం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయరాలనండి నేను. ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని గొప్ప గొప్ప వాళ్ళగా చేసేయాలని ఎన్నో ఆశలు అందరికీ ఉంటాయండి. అంతకంటే ముందు వాళ్ళకి సమాజంలో ఎలా వదిలితే మన పిల్లలు మంచిగా ఉంటారో ఒక్క నిమిషం తల్లిదండ్రులు ఆలోచించుకుంటే బాగుంటుంది. అన్నీ చేసేయాలి, నా పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు తెచ్చేసుకోవాలి, కారు కొనాలి, బైక్ కొనాలి, అలా చేయాలి ఇలా చేయాలని ప్రతి తండ్రికి ఉంటుంది. కానీ అంతకంటే ముందుగా వాళ్ళకి మంచి విలువలు, మంచి క్రమశిక్షణ, మంచి మనోధైర్యం, వాళ్ళకి ఎలా బ్రతకాలో తెలివితేటలు నేర్పించి అప్పుడు సమాజంలోకి మనం వాళ్ళని ఎంటర్ చేయాలండి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేసి మనం సమాజానికి అప్పచెప్పితే మన ద్వారా మనకి సమాజంలో ఎలాంటి పిల్లలు వస్తున్నారంటే ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటున్నాయండి పరిస్థితులు. పిల్లల భవిష్యత్తు అంతా కూడా తల్లిదండ్రుల చేతిలోనే కదండి ఉంటుంది. ఒక 18 సంవత్సరాలైన పిల్లల్ని కట్టుదిట్టంగా మనం పెంచగలిగితే ఈ సమాజంలో కాస్తంత మేలైన పిల్లల్ని మనం పెంచినట్టు అవుతుంది కదండి. మనం గొప్ప గొప్ప మేధావులుగా మన పిల్లల్ని చేయనవసరం లేదండి. ఇప్పుడు సమాజానికి మన పిల్లల్ని కాస్త జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి సమాజంలోకి వదిలిపెడితే బాగుంటుందనేది నా అభిప్రాయం అండి. నాకు తెలిసిన విషయాలతోటైతే పిల్లల్ని అలా పెంచుకుంటూ వస్తున్నాను.
వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్తేనే కదా రేపనే రోజున వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో. ఎందుకంటే రోజులు అంత దారుణంగా ఉంటున్నాయండి. మహానుభావులందరూ కూడా ఆ రోజుల్లో ఎందుకు పుట్టారంటే ఇలాంటి రోజులు అప్పుడు లేవండి. ఇప్పుడు ఎంత భయంకరమైన రోజులు ఉంటున్నాయంటే గొప్ప గొప్ప మేధావులు ఇప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి. మన ఇంట్లో ఉండే మన పిల్లలకే మనం కాపలా కాయలేకపోతున్నాం కదా. బైక్ తీసేస్తాడు, వాడికి అసలు ఎలా డ్రైవింగ్ చేయాలో తెలియదు. ఒక 13, 12 సంవత్సరాలు కూడా రానియట్లేదండి బండి తీసుకోవాలంటే. వాడు బయటికి వెళ్ళి మరి తిరిగి వచ్చే వరకు కూడా మన గుండెకాయలు అరిచేత్తో పట్టుకుని దారి వైపు 10 సార్లు చూస్తూనే ఉంటాం. నేను నా పిల్లాడికైతే బైక్ అలాంటిదైతే ఇప్పటివరకు ఇవ్వలేదండి. సైకిల్ ఇచ్చి నేను అలా ఎదురు చూస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం బాగా వెళ్ళినా కానీ ఎదరొచ్చేవాడు బాగా వెళ్ళడు కదండి. ఒక 18 సంవత్సరాలు నిండే వరకు బైక్ ఇవ్వడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే వాడికి 18 సంవత్సరాలు నిండాక ఏది ఎలా చేస్తే మంచో చెడో వాడికి అర్థమవుతుంది. అప్పుడు ఇస్తే బాగుంటుంది కదా. ముందే ఇచ్చేసి ఆనందపడిపోతే వాడు మంచిగా వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రమాదం మనకే కదండి. కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. పిల్లాడు బండి తోలేస్తున్నాడంటే ఆహా మనకి ఎంత సంబరమో. నాకు మాత్రం చాలా భయం అండి బండి ఇవ్వను నేను అప్పుడే. అరిచేతిలో ఉండే ప్రపంచాన్ని మొత్తం చూస్తూ ఉన్నారు కదండి. ప్రతి ఒక్క బుడ్డోడి చేతిలోనూ సెల్ ఫోనే ఉంటుంది. ఈ సెల్ ఫోన్ మనకి ఎంత మంచిదో అంత చెడు, అంత హానికరం. పిల్లలకి ఫోన్ ఇస్తున్నామంటే అస్తమాను వాళ్ళని కనిపెడుతూనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి ఒక తల్లిగా. మనదే బాధ్యత. చదువులు కూడా ఈ ఫోన్తోనే ముడిపడిపోయి ఉన్నాయండి. మరి ఏం చేస్తాం, ఫోన్ ఇవ్వాలి కానీ వాళ్ళని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. సమాజంలో ఎక్కువగా చూస్తే చిన్నపిల్లలని ఉండట్లేదు, యూత్ అని ఉండట్లేదు, పెద్దవాళ్ళని ఉండట్లేదండి. ప్రతి ఒక్కరూ కూడా మత్తుకు బానిసలు అయిపోతున్నారు కదా. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక ఎంత భయంకరమైన అలవాటు అంటే చిన్నపిల్లలు కూడా ఎంతో పాడైపోతున్నారండి. ప్రతిరోజు కూడా ఈ వార్తలు చదువుతూనే ఉంటున్నాము. గొప్ప గొప్ప వాళ్ళే కాదండి, చిన్న చిన్న కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ మత్తు అనేది అలవాటు అయిపోతుంది. పిల్లల జీవితాలు అంత చిన్న వయసులో ఈ మత్తుకు బానిసలు అయిపోతే వాళ్ళ జీవితం ఇంకా అర్థమేముంటుందండి. 13, 14 సంవత్సరాల పిల్లలకి మత్తు అలవాటు అయిపోతే ఇక వాళ్ళ లైఫ్ ఇంకేముంటుందండి. ఇదివరకు పూర్వపు రోజుల్లో ఏ ముసలివాళ్ళు అయిన తర్వాత మత్తు బానిసలు అయ్యేవారు కానీ ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు యూత్ మొత్తం కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. ఇలా చెప్పడానికైతే నాకు ఒక పక్కన భయంగానూ ఉంది, ఒక పక్కన బాధగానూ ఉంది. ఎవరు ఇష్టాలు వాళ్ళవి కానీ సమాజం ఎంత దారుణంగా చెడిపోతుందండి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం పిల్లల్ని పెంచుతున్నామంటే వాళ్ళని అరిచేతుల్లో పెట్టుకునే పెంచాలండి. ఈ సమాజానికి మనం ఒక మంచిగా ఉండే పిల్లల్ని ఇవ్వడమేనండి మనకు దేశానికి గొప్ప నాయకులు. ఎంతో తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి వాళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉండే పిల్లలు కూడా అంత గొప్ప నాయకులుగా భావిస్తానండి నేను. ఎందుకంటే ఇప్పుడు సమాజం అంత దారుణంగా ఉంది. పిల్లలు మంచిగా పెరిగితే చాలండి. వాళ్ళ గొప్ప గొప్ప మేధావులు అవనవసరం లేదు. వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుకుంటూ సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపుని, ఒక గౌరవాన్ని తెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా దురలవాట్లకు బానిసలు అయిపోయి సమాజంలో భ్రష్టు పట్టిపోతున్న యూత్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మన సమాజం ఇలాగ అయిపోతే ఇక మన దేశం ముందుకు ఎలా వెళ్తుందండి. ఒక పక్కన బాధగానే ఉంటుంది. మేధావుల్ని చూస్తూ ఉంటే ఆ రోజుల్లో పుట్టకుండా ఈ రోజుల్లో ఎందుకు పుట్టానో అనిపిస్తుందండి. ఆ రోజుల్లో వాళ్ళు అన్ని బాధలు పడినా కానీ అంతా నేచురాలిటీ అండి. ఇప్పుడున్న సమాజం అప్పుడు లేదు. వాళ్ళ బ్రతికిన బ్రతుకులు చాలా గొప్పవి, మనకి చాలా ఆదర్శనీయం. నాయకుల గురించి తలుచుకుంటూ ఉంటే గంటలు రోజులు సరిపోవండి. ఎంత చెప్పినా కానీ తక్కువగానే ఉంటుంది. నేను ఏదో చెప్పబోయి మీకు ఇలా టాపిక్ అయితే డైవర్ట్ అయిపోయింది. అంబేద్కర్ గారి గురించి ఏదో కొంచెం నాకు మాట్లాడాలనిపించి ఇక సమాజంలో ఉన్న పిల్లల దుస్థితిని చూసి అయితే నాకు భయం అనిపించి బాధగా ఉండైతే ఏదో అలా చెప్పేసుకుంటూ వచ్చేసాను. చాలా వరకు పనులు అయితే అయిపోయాయండి. ఇక మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ తీసుకొచ్చారు ఆ రోజు, పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అనేసి. ప్రతిరోజు అనుకుంటానండి నేను చేసుకునే పనుల గురించి మాత్రమే చెప్పుకోవాలని. ఈరోజు కూడా అలానే అనుకున్నాను. కానీ నేను ఏదన్నా విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకేదో అలా అలా మాట్లాడేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే ఏమీ అనుకోవద్దండి. ఇంకా నేను చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై కూడా చేశాను. కర్రీ వండుతుంటే ఫ్రై ఏదని అడుగుతున్నారండి. కర్రీతోనే సరిపెట్టుకోవట్లేదు మా వాళ్ళైతే. కొంచెం ఫ్రై కొంచెం కర్రీ కూడా చేశానన్నమాట. ఈ మధ్యనైతే నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా కానండి కొంచెం ఫ్రై చేస్తున్నాను, కొంచెం కర్రీ కూడా చేస్తున్నాను. కర్రీ అయితే నేను ఈ విధంగానే వండుతానండి. ఉల్లిపాయలను బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులో చికెన్ వేసేసి అది బాగా డ్రై అయిపోవాలి. ఆయిల్ మాత్రమే మిగులుతుంది చూడండి. అప్పుడు ఉప్పు కారం వేసేసి పసుపు ఆల్రెడీ వేసేస్తానులేండి. అది ఉడికించేటప్పుడే నేను కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకుంటాను.
అలా దంచింది అయితే కొద్దిగా నేను అందులో వేసుకుని అది బాగా వేగిన తర్వాత ముక్క అంతా కూడా బాగా మగ్గిపోవాలి. అప్పుడు ఉప్పు కారం వేసి నీళ్లు పోసేసి దాన్ని అలా ఉడకబెడతానమాట. ఈలోపు చిన్న కుండలో అన్నం వండాను చూశారు. పొల్లలైతే లేవండి, అందుకని గ్యాస్ మీదనే వండాను. పొద్దున్న ఒకసారి చిన్న కుండ పెట్టి వండాను. చిన్న కుండతో వండితే సరిపోదు కాబట్టి మరలా ఇంకాస్త చిన్న కుండతోటి అయితే అన్నం వండాను కొన్ని. ఇక వంచేసిన తర్వాత ఫ్రై అయితే చేస్తున్నానండి. నూనె వేసుకొని తగినంత అందులో చికెన్ వేసేసి పసుపు కూడా వేసి అలా మగ్గనిస్తాను. అది మగ్గుతూ ఉన్నప్పుడైతే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా ఆల్రెడీ చికెన్లో వేసాను కదండి, అందులోదే దీనిలో కూడా వేసాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ముందే వేయకుండా తర్వాత వేస్తాను. ఉప్పు ముందే వేసేసుకుంటే ఫ్రైలోనూ వాటర్ వస్తుంది కదండి ఉప్పు వేసిన తర్వాత. ఈ చికెన్ వాటర్కి ఆ ఉప్పు వేసిన తర్వాత వచ్చిన వాటర్కి అందులోనే ఉడికిపోతుందండి ముక్క. ఫ్రైలో మనం ఎలాగో వాటర్ పోయాం కాబట్టి ఆ నీళ్ళతోనే అలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటాను. కూర ఒక పక్కన ఉడుకుతుంది, ఒక పక్కనేమో ఫ్రై అయితే మగ్గుతుందండి. రెండింటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటూ మసాలా అయితే పట్టుకుంటానండి. ధనియాలు, ఇంకా ఇలాచి, ఇంకా గసగసాలు, జీలకర్ర ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి. వాటన్నిటిని కొద్ది కొద్దిగా అయితే తీసుకుని అప్పటికప్పుడే మిక్సీ పట్టుకుంటాను. ఎక్కువగా పట్టి ఫ్రిడ్జ్లో అలాంటివి దాచనండి. అప్పటికప్పుడు పట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని నేను కొద్ది కొద్దిగా తయారు చేసుకుంటానన్నమాట. ఎప్పుడైనా పలావులు అలాంటివి చేస్తే ఎక్కువ మోతాదులో పట్టుకుంటాం కాబట్టి అది మిగులుతుంది. దాన్ని అయితే అలా వాడతాను కానండి. ఈ కర్రీస్లోకి మాత్రం అప్పటికప్పుడే చేసుకుంటాను. మసాలా అయితే తయారైపోయిందండి, దాన్ని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ చికెన్లో ఉండే నీళ్ళు అయితే ఇంకా చాలా వరకు ఉన్నాయి. దాంతోనే అలా ముక్కనైతే ఉడికేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉంటాను. చికెన్ తీసుకొచ్చేటప్పుడు దాంట్లో ఏమైనా నాకు నచ్చినవి ఏమైనా ఉన్నా, చేపలు తీసుకొచ్చినప్పుడు అవి మంచిగా లేకపోయినా మా వారికి మాత్రం నాకు చాలా కోపం వచ్చేస్తుందండి. ఆయన మీద మామూలుగా కోప్పడిన కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా పడతాను. ఎందుకంటే చికెన్లో ఆ మెడ ముక్కలు ఎవరు తింటారండి? చూడండి ఎన్ని తీసుకొచ్చారో. ఎందుకంటే అడగలేము మనము, కానీ కోపం వస్తుంది. ఏం చేస్తాము? కొనాలన్నా డబ్బులు పెట్టే కదండి. డబ్బులు ఇచ్చినాను కానీ వాళ్ళు ఎందుకు అలాంటివి వేస్తారు? ఈయన చూడొచ్చు కదా, ఆ టైంకి ఏదో ఫోన్ వస్తుంది, వాడు ఇష్టం, వాడు ఏది కొట్టేస్తాడో అందులో పెట్టి ఇచ్చేస్తాడో తెలియదు. టైం బాగోకపోతే ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ మెడ మొక్కలను చూసి అయితే నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలోనే నేను ఆ ఫ్రై చేస్తూ ఉన్నానండి. ఊరుకొని ఆగమని మనకు కోపం వస్తే మాత్రం ఎవరు పట్టించుకుంటారంట అని అనుకుంటున్నారా? కరెక్టేనండి. మనకి ఎంత కోపం వచ్చినా మనం ఎంత ఆ వంటగదిలో పడి మనం బాధపడినా కానీ ఎవరికీ అర్థం కాదు. తెచ్చాం, ఇక వండడం వరకే మన పని అన్నట్టు ఉంటారు కదండి. తేవడం వాళ్ళంతు, వండడం మన వంతు. అది ఎలా ఉన్నా వాళ్ళకి అనవసరం అండి. మనం మాత్రం టేస్టీగా వండేయాలి, అంతే కదా. వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు కళ్ళు కూడా చికెన్ కొట్టేవాడి వైపు మాత్రమే పెట్టాలండి. ఫోన్ వచ్చినా ఏదొచ్చినా పట్టించుకోకూడదు. ఆ టైంలో వాళ్ళకి ఏదొస్తే అది అందులో వేసేసి మనకి ప్యాక్ చేసేసి ఇచ్చేస్తారండి. జాగ్రత్తగా కొట్టించుకోవడం చాలా మంచిది. మా వారితో అదే చెప్తూ ఉంటాను, కానీ ఆ టైంలో ఒక్కొక్కసారి అలా అయిపోద్ది అనమాట. ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది చూసారు, అది కూడా వేసేసానండి. వేసేసి ఇలా తిప్పేసుకున్నాను. మసాలా కూడా వేసేసుకుని, నాన్ వెజ్ కూరల్లో అయితే మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ మోతాదులోనే వేస్తానండి. కారం కూడా ఎక్కువగానే వేస్తాను. ఎందుకంటే నాన్ వెజ్ మనము అస్తమానం వండుకోం కదండి. ఎప్పుడైనా వండుకునేదానికి కారం ఎక్కువైనా, మసాలాలు ఎక్కువైనా ఏం కాదులేండి, గ్యాస్ అది ఇది అని తినడానికి నోరుకి బాగోకుండా మనం అన్నీ తగ్గించేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అన్నీ నాకు ఎంత వేయాలో అంత వేసేస్తానమాట. భరించడం మా వాళ్ళ పని. అన్నానని భరించడం మా వాళ్ళ వంతని ఎలా వండినా భరించరండి ఓ బాబోయ్. అందులో ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా కానీ వాళ్ళకి తినడానికి బాగోకపోతే వదిలేస్తారు. తర్వాత బాధపడేది ఎవరంట? నేనే కదండి. చాలా జాగ్రత్తగా వండుతానండి, చాలా భయపడుతూ వండుతాను. ఈ మధ్యనైతే ఎలా వండినా నచ్చట్లేదండి మా వాళ్ళకి. నాకేమో ఎప్పుడు వండే కూరలు తప్పించి ఇలా కొత్తగా ఏముందిలేండి, చికెన్ కర్రీ కూడా నాకు కొత్తగానే అనిపిస్తుంది ఈ మధ్యన. ఇలా వండేటప్పుడు నాకు కొంచెం భయంగానే అనిపిస్తుంది. చికెన్ కర్రీ ఒకటైతే మనం వండేసుకుంటాం భయం లేకుండా. ఫ్రై కూడా చేస్తున్నాను కదా, చేతులు కాస్త వణుకుతున్నాయి. ఏదోలేండి, ఇక నాకు వచ్చినట్టుగా ఇలా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అయితే వండేసి కొత్తిమీర కూడా వేసాను, నా దగ్గర ఉంది కాబట్టి. ఈ విధంగా మసాలాలు వేసిన తర్వాత వెంటనే అయితే స్టవ్ ఆఫ్ చేయనండి. నేను కాస్తంత మగ్గనిస్తాను. ఒక 10-15 నిమిషాల వరకు అలానే ఉంచుతాను లో ఫ్లేమ్లోను.
ముక్క అయితే బాగా మసాలాలు పట్టుకుని కాస్త బాగుంటుంది కదండి. అందుకని చేసే ముందైతే అది చప్పగా ఉందో కాస్త ఉప్పు ఎక్కువైందో అని చూసుకుంటాను. చప్పగా ఉంటే వేసుకోవచ్చు కానండి, ఉప్పు ఎక్కువైతే మనం తీయగలమంటారు అందులో నుంచి. అందుకని ఉప్పు కాస్త తక్కువే వేస్తాను నేను ఉడికించేటప్పుడు అయితే. లాస్ట్లో చూసుకుని అప్పుడు వేస్తానండి సరిపడగా. ఇంకా పసుపు అయితే నేను కూరల్లో తక్కువే వేస్తానండి. పులిహోరలో కూడా మొన్న సరిపడానే వేశాను, కానీ వీడియోలో అయితే మరి క్వాలిటీ అంతగా కనిపించలేదు. పసుపు తక్కువగా ఉన్నట్టు కనిపించింది కానీ చాలా ఎక్కువే వేశానండి పసుపు ఆ రోజైతే నేను. ఇక అందుకనే తాలింపు వేయించేటప్పుడు కూడా నేను పసుపు వేయలేదు, ముందే ఎక్కువ వేసేసాను అనేసి. కూరల్లోనూ పసుపు కాస్తంత ఉప్పు తగ్గించే వేస్తానండి. అత్తయ్య గారికి ఉప్పు ఎక్కువైందంటే తినలేరు. ఇక పసుపు కూడా బాగా పసుపు ఎల్లో కలర్లో కనిపించినా కానీ ఇష్టపడరు. ఇంకా మన ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు వండడమే కదండి మన బాధ్యత. ఎవరికి నచ్చకపోయినా ఎవరు సాటిస్ఫై అవ్వకపోయినా వండిన వాళ్ళకి వండిన ఫలితం ఏముంటుందండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా కడుపు నిండా తింటేనే కానీ. నా వంట సంగతి అయితే పూర్తయిందండి. వంట పూర్తయ్యేసరికి 12:30 అవుతుందండి. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశాను. ఎండాకాలంలో అయితే పొద్దున్నే వంట అయిపోవాలండి. మధ్యాహ్నం వరకు ఉందంటే కళ్ళు గిర్రుని తిరిగిపోవడం ఖాయం. అసలే నాన్ వెజ్ కదండి, దాన్ని చూస్తూ ఉండేనేమో నాకైతే దాని మీద లేదు. కాసేపు పిల్లలకు పెట్టిన తర్వాత అలా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత లేచి ఒక ముద్ద అన్నం తిన్న తర్వాత బట్టలైతే ఉతుక్కోవడం మొదలుపెట్టానండి. నాన్ వెజ్ ఎప్పుడు వండినా కానండి వెంటనే తినలేను, ఎందుకో తెలియదండి. అప్పటికప్పుడు దాని మీద నాకు అస్సలు ఇష్టం ఉండదు. తర్వాత తింటాను ఒక గంట ఆగిన తర్వాత. మీరు కూడా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఈ ఎండల్లో అయితే మరీ ఎక్కువగా అనిపిస్తుందండి అలా అయితే నాకు. ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇదిగోండి ఇక్కడ ఆరేసాను. ఈ ఓపెన్ ఏరియా అయితే కాదండి, ఇక్కడ చిన్న రేకుల షెడ్ అయితే ఉంది. ఇది ప్లేస్ అయితే మనదే. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు ఏవో ఉన్నాయండి, మందార మొక్క, కరివేపాకు మొక్క, ఇంకా ఇక్కడ చాలా చాలా విత్తనాలు అయితే లేచాయి. తోటకూర విత్తనాలు, గోంగూర విత్తనాలు. ఇక్కడ చాలా చాలా పెద్ద గోంగూర మొక్కలు అయితే ఉండేవి కదండి, పాత వీడియోస్లో ఉంటాయి. ఇక అవన్నీ తీసేసిన తర్వాత ఈ వానలకైతే అప్పుడప్పుడు పడే జల్లులకైతే అవి పైకి వస్తున్నాయి. ఇంకా మనకి ఇక్కడ సపోటా చెట్టు, పనస చెట్టు కూడా ఉన్నాయి. ఇంకా కనకాంబరం మొక్కలు ఇవి నేనే వేశానండి ఒకప్పుడైతే. ఇవి పెద్దవి అయిపోయాయి. మా బుజ్జమ్మల్ని కోసుకోమంటే ఎప్పటికో కోసుకుంటారు అన్నీ రాలిపోయాక. ఇదేనండి షెడ్ అయితే. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఇందులో ఉండొచ్చు అనేసి ఇక్కడైతే మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇల్లు పొలాలకి చాలా దగ్గరలోనూ ప్రకృతికి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇంతవరకు వీడియో కనుక చూసినట్లయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హైప్ ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నాకు ఇంకా కొన్ని పాయింట్స్ అయితే వస్తాయండి. ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. అది ప్రెస్ చేయట్లేదో ఏంటోనండి, వీడియో అక్కడే ఆగిపోతుంది. ఇంకా మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి, నాకు చాలా మోటివేట్గా ఉంటుంది మీ కామెంట్ అయితే. ప్లీజ్ లైక్ చేసేవాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.